మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మార్చిరీ ఘటనపై ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్ గత 2 రోజుల నుండి సమిష్టి సమావేశం నిర్వహిస్తున్నారు. శనివారం మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్లో వైద్య సిబ్బందితో ఎమ్మెల్యే మురళీ నాయక్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపరింటెండెంట్ సమయపాలన పాటించడం లేదని, వైద్య సిబ్బంది కూడా సమయపాలన కొరవడిందని హెచ్చరించారు. ఒక మనిషిని బతికుండగానే మార్చికి తరలించారన్న దాని మీద నిన్న నేను హాస్పిటల్ రావడం, రాజు పేషెంట్ జయరామ్ అతనిది. వాస్తవానికి ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన భార్య వెళ్ళిపోయి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. వచ్చి తాగుబోతులాగా తయారయ్యి గడప ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తాగి ఇక్కడ వచ్చి క్యాంటీన్ వద్ద పడిపోవడం, ఇక్కడ క్యాంటీన్ సిబ్బంది భయపడి ఈయన చనిపోయాడు మా మీదకి వస్తుందనే భయంతోనే వారు తీసుకెళ్ళి మార్చిలో పడిపోవడం, అది నిజంగా కూడా రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన. దాని గురించి వివరాలు తీసుకొని నిన్న హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు కూడా ఒక అరగంట సేపు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న డిఎంఈ ఆఫీస్ నుంచి ఒక 3 స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం నిన్న వచ్చేసి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి ఏవైతే చిన్న తప్పిదాలు ఉన్నాయో అటువంటి తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిన్సిపల్ గారు, ఆర్ఎంఓ గారు వీరి సమక్షంలో డిపార్ట్మెంట్ హెడ్లను, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి నర్సింగ్ స్టాఫ్లో కూడా తీవ్ర అశ్రద్ధ ఉంది. ప్రజల్లో పేషెంట్స్ తనకి కేర్ చేయకపోవడం, వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలియకపోవడం, ఎంతసేపు ఆ ఫోన్లలో వీడియో చాటింగ్లు తప్ప వేరే పని చేయడం అనేది తెలిసి వాళ్ళని గట్టిగా మందలించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ల విధుల్లో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే తీవ్ర యాక్షన్లు ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్ తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అదేవిధంగా ఏదన్నా కూడా మార్చరీకి ఏ బాడీ పోయినా ఇక్కడ ఉన్నటువంటి సీఎంఓ సర్టిఫై చేసి కీస్ ఇస్తేనే మార్చరీ తాళాలు తీయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆ దోబీ పనులు ఎవరైతే చేస్తున్నటువంటి 2 వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ క్లీనింగ్కి సంబంధించిన సామాన్లంతా మార్చిలో పెట్టుకోవడంతో వారికి కూడా ఒక తాళం ఇవ్వడంతో ఇది జరిగినటువంటి అనర్థం. సో అందుకే ఇప్పుడు ఏదున్నా అక్కడ ఉన్నటువంటి ఆ శానిటేషన్ సంబంధించిన ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా స్పష్టంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మార్చికి వెళ్ళే ప్రతి ఒక్క బాడీ ఫస్ట్ సీఎంఓ ఆర్ఎంఓ సర్టిఫై చేసిన తర్వాతనే మార్చికి వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న జరిగిన ఉదాంతంతో 2 శానిటరీ వర్కర్లను, శానిటరీ ఇన్స్పెక్టర్ మీద వాళ్లకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో పాటు వాళ్ళను ఇక్కడ ఏదైతే అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా టర్మినేట్ చేయడం జరిగింది పదవుల నుంచి. సో ముందు ఎటువంటి అనర్థాలు, ఎటువంటి అపార్థాలు జరగకుండా వ్యవస్థ సాఫీగా జరగాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. ముందు కూడా ఎటువంటి జరగకూడదు, జరిగితే ఇదే లాస్ట్ ఛాన్స్ అని కూడా డాక్టర్లందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.